హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వెయిట్ లాస్ జర్నీలో ఒక స్పెషల్ డే ఉందండి. అదే చీట్ డే. మీకు తెలిసిందే కదండి, మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నామంటే ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అదే నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 30 డేస్ రైస్ తినొద్దు, ప్లస్ బయట కూడా ఏమీ ఫుడ్ తినొద్దు, అంతా రూమ్లోనే చేసుకోవాలి అండ్ హెల్తీ ఫుడ్ తినాలి. సో నా 1 మంత్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా రూమ్మేట్ దిలీప్ ఈరోజు పట్టాడు. ఇద్దరి వీక్ ఆఫ్ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్కి వెళ్ళి మేము చికెన్ తెచ్చుకున్నాం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంట్లో చేసుకునే కిచిడీ రైస్ ప్లస్ చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాం. చికెన్ గ్రేవీ అంటే ఎక్కువ నీళ్ళు వేసి వండానండి. ఇద్దరికి సరిపోయేలాగానే మనకు వన్ టైమే చేస్తాము. ఒక పూటకి సరిపోయేలాగానే చేసుకుందాం. అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కిచిడీ రైస్ అండ్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, టొమాటో, పెరుగు, పచ్చిమిర్చి, గరం మసాలా దినుసులు, కొత్తిమీర, నిమ్మకాయ, కరివేపాకు, పుదీనా మరియు చికెన్. వీడియో లెంత్ అవ్వద్దని ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఓన్లీ ఇప్పుడు ఎలా వండాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులను వేసుకొని వేయించుకోండి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మరియు కరివేపాకుని వేసి కాస్త లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇవి లైట్గా బ్రౌన్గా అయిపోయాయండి. సో ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వదిలేద్దామండి. ఇలా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా అయితేనే మనకు చికెన్ మంచిగా ఉడుకుతుందండి. సో ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడదాం. లో ఫ్లేమ్ కోసం మనం పక్కనున్న చిన్న స్టవ్ని వాడేసుకుందామండి, ఎందుకంటే మనకు రైస్ కూడా చేసుకోవాలి కాబట్టి యూజ్ అవుతుంది. రైస్ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేడి అయ్యాక మసాలా దినుసులని వేయించుకొని ఆనియన్స్ అండ్ మిర్చిని ఇందులో వేసి వేయించుకుందాం. ఇవి మంచిగా బ్రౌన్ కావాలండి, ఎందుకంటే మనం బగారా రైస్ లాగానే చేస్తాం కిచిడీని. కాకపోతే ఇందులో పసుపు వేసి కిచిడీ వేసేస్తాం అంతే. నా కెమెరామెన్కి కెమెరా వ్యూస్ నచ్చట్లేదండి, అందుకే వ్యూస్ అన్నీ చేంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు టాప్ వ్యూ పెట్టాడు, చూసి లైక్ కొట్టండి. ఓకే, మన ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, టమాటాలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం మంచిగా. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాక పెరుగు కూడా వేస్తానండి నేను. పెరుగు వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ రైస్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. అందుకే నేను వేస్తాను ఎక్స్ట్రా అనమాట ఇది మనకు రైస్లో. ఇలా పెరుగు నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేడి చేసి ఇందులో పసుపు వేయండి. పసుపు వేశాక ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ వేయండి, సరిపడా వాటర్. నేను 3.5 గ్లాసెస్ రైస్ వేస్తున్నాను కాబట్టి ఇందులో నేను 6.5 గ్లాసెస్ వాటర్ వేశాను. ఇలా ఈ వాటర్ని కొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దామండి. ఈలోగా మనం చికెన్ చెక్ చేసుకుందాము. ఓకే, చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్ కారం పొడి, 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పొడి అండ్ ఉప్పు వేసి మంచిగా కలుపుకుందాం. ఇలా కలిపాక ఇందులోనే టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసి వీటిని మంచిగా బాయిల్ అవ్వనిద్దామండి ఒక 5 మినిట్స్. ఈలోగా రైస్ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి మూత పెట్టి
3 విజిల్ వచ్చేంత వరకు వదిలేద్దాం. మనది చిన్న కుక్కర్ కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయండి. చికెన్ పెట్టి చాలాసేపు అవుతుందండి. ఇప్పుడు ఇందులో గడ్డలు లేకుండా పెరుగును మంచిగా కలుపుకొని గ్రేవీ కోసం ఇందులో వేసి కలిపేద్దాం. ఒక సైడ్లో వేసి ముందుగా కర్రీలో కలిసేటట్టు చేసి దాని తర్వాత చికెన్ని కొద్దిగా కలపండి. ఇలా అయితే మనకు ముక్కలు తెగిపోకుండా పీసెస్ మంచిగా ఉంటాయి. ఇలా చికెన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసి చివరిలో గార్నిషింగ్ కోసం కొద్దిగా లెమన్ పిండుకోండి అండ్ కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని చికెన్ని దింపేయడమే అండి. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. పీసెస్ కూడా చాలా స్మూత్గా అయిపోయాయి. సో చికెన్ని పక్కకు పెట్టేద్దాం. మన ప్రెషర్ కుక్కర్ కూడా 3 విజిల్స్ చేసిందండి. సో ఓపెన్ చేసేసాను. రైస్ అనేది చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం పదండి. సో మన కష్టమైతే రెడీ అయిపోయిందండి. మొత్తం రైస్ అయిపోయింది, చికెన్ అయిపోయింది. అండ్ ఒకవేళ చికెన్లో మనకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు రెడీగా ఉంది. చివర్లో పెరుగుతో టేస్ట్ చేస్తే మనకు మంచిగా నిద్రపోవచ్చు ఈరోజు వీక్ ఆఫ్. అండ్ కొంతమంది మారారండి, మనం ఎంత ట్రై చేసినా కొంతమంది మారరు. సో వాళ్ళని వదిలేయడమే. మనకు పెరుగు చాలు. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. డైట్ పెప్సీ ఏం బాగోదండి అది, అసలు ట్రై చేయకండి. ఓకే, మనం వడ్డించేసుకుందాం. రైస్ స్టార్ట్ చేయి. నెక్స్ట్ చికెన్. చూసారా రైస్ ఎంత మంచిగా అయిపోయింది చూడండి. మంచిగా అయింది, సూపర్. అరే నవ్వింటారు మళ్ళా, సారీ రికార్డ్ అయితే. రైస్ చూసారా, సూపర్ అయిందండి. రైస్ మంచిగా విడివిడిగా అయిపోయింది మనకు పెరుగు వల్ల ఇది. సో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ అయింది. రైస్ టేస్ట్ చేస్తా నేను. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి, జెన్యూన్. వండింది నువ్వు కాబట్టి నేనే జెన్యూన్. అదే, ఉప్పు సరిపోతే వేసుకోవద్దు, లైట్ ఉప్పు అంతే. కర్రీలో సరిపోద్ది. కర్రీతో మ్యాచ్ అవుతుంది. ఇదైతే బాగుంది, స్మూత్గా ఉంది. నేను ఉప్పు వేస్తుంటే వెళ్ళి అడ్డం వచ్చాడండి. కర్రీలో వేస్తావు రా అన్నాడు, అందుకే వానికి అదే ఆన్సర్ ఇచ్చా, కర్రీలో ఉంటుందా. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే మొత్తానికే టేస్ట్ చేంజ్ అవుతుంది. రైస్ బాగుంది, చాలా బాగుంది. మంచిగా ఊరికే నార్మల్గా ఇమ్మీడియట్గా తినడానికి కూడా బాగుంది. సో ఇప్పుడు వడ్డించేసుకుందాం. కలిపితే ఇలాంటి వాళ్ళకు నిజంగా వడ్డించడం రాదండి. కలిపితే ముక్కలు చెదిరిపోతాయి. మనం ఎంత కష్టపడి ముక్కల్ని అసలు కొద్ది కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం ఎట్లా వండాము, ఈడ తెచ్చి. సో ఎప్పుడైనా కానీ కర్రీని ఎక్కువ కలపకండి. సో చూసారా, మనకు ఒక పూటకు సరిపోయే కర్రీ, చాలా మస్తు. ఇసుకోమ్మా పెట్టేసాడు. కార్లు బొమ్మలు జాగ్రత్త, బొమ్మలే జాగ్రత్త. నేను జాగ్రత్త. అరే నేను తినేస్తున్నారా, అందరికీ ఆకలి ఎక్కువైతుంది. ఓకే, మనం వడ్డించుకున్నామండి. మన దిలీప్ కెమెరామ్యాన్ ఫస్ట్ టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ ఇస్తాడు. చేయమ్మా, మనం తన కోసం వెయిట్ చేద్దాం. పర్లేదు, కంటిన్యూ తినేస్తే మనకు తెలియదు. చెప్పండి. బాగుందన్నా. నిజంగా బాగుందన్నా. చెప్పు, కారం ఉప్పు అన్ని సెట్ ముక్క. ఇప్పుడు ముక్కతో తింటా. ఉప్పు సరిపోతే వేసుకుందాం.
ఉప్పు సరిపోలేదు అన్నట్లేదు, అన్నీ బాగున్నాయి. ఓకే. స్పైసీ ఉంది. స్పైసీగా ఉంది. ఓకే, బాగుంది. కాకపోతే రెండు మిక్సప్ అయినాయి. కిచిడీ రైస్, చికెన్ రెండు మిక్సప్ అయి చాలా మంచి టేస్ట్ ఉంది. కాకపోతే కొద్దిగా స్పైసీ ఉంది. ఎట్లా మాకు స్పైసీ తినడం అలవాటు కాబట్టి బాగుంది. నిమ్మకాయ ఉంది దానికోసం, మా ఓన్ కోసం స్పెషల్గా నిమ్మకాయ కూడా ఉంది, కొద్దిగా కారాన్ని తగ్గియడానికి. సో ఇప్పుడు నేను ట్రై చేస్తానండి, మా వాడు చెప్పేశాడు. అదిరిపోయిందండి నిజంగా. కారం అంటే సరిపోతుంది మనకు, కారం మరీ ఎక్కువ లేదు. అది చిల్లీ కారం అండి, మనకు గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా దాని మీద కారం, కానీ మనకు ఎండుమిర్చి కారం అయితే ఏం లేవు. అదిరిపోయింది. జంపర్ మే బంపర్ అన్నట్టుగా మా బాబాయ్ అన్నట్టుగా సూపర్. బాగుంది స్పైసీగా. రెండు కిచిడీ రైస్ విత్ చికెన్ గ్రేవీ చాలా బాగుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా రూమ్లో ట్రై చేయండి ఖచ్చితంగా. నా కొలీగ్స్కి చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎల్లో రైస్ మా ఇంట్లో చేసినట్టుగానే చేశాను నేను. సో దీన్ని కిచిడీ అంటారు. నార్మల్గా మనకు కిచిడీలో పప్పులు అవన్నీ వేస్తారు కదా, ఇది ఓన్లీ రైస్తో చేసే కిచిడీ. బాగుంటుందండి. ప్లస్ నేనైతే ఈరోజు కర్రీ చేసుకున్నాను, కానీ నార్మల్గా ఇంట్లో అయితే పల్లీ చట్నీ చేస్తారు. పల్లీ చట్నీ ప్లస్ ఆనియన్స్ వేసి, మనకు ఏవైనా సింపుల్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఫంక్షన్స్ కానీ పొద్దున మార్నింగ్ టైంలో ఈజీగా తొందర అయిపోతుంది అందరి కోసము. ఇది మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ లంచ్ అండ్ ఈవినింగ్ కోసము బగారా రైస్, చికెన్ ఇంకా స్పెషల్ ఉంటాయి. ఇది ఇంట్లో అయితే ఇది చేసుకునేది ఇలానే చేసుకుంటాము. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ మిస్ దిస్ డైట్ పెప్సీ. వద్దండి. బాయ్. ఓకే, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయ్యో మాది ఆన్ అయిపోయిందండి ఆటోమేటిక్గా. బాయ్ చెప్పరా. బాయ్ ఆన్ చేస్తాను. బాయ్.